ఎన్నికల్లో హామీలనే ప్రధాన అస్త్రాలుగా పార్టీలు భావిస్తుంటాయి. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆకర్షణీయ పథకాలతో మేనిఫెస్టోలను రూపొందిస్తుంటాయి. ఒక పార్టీని మించిన హామీలతో అన్ని వర్గాలని తమ వైపునకు తిప్పుకునేలా ఎన్నికల ప్రణాళికను తీర్చిదిద్దుతాయి. ప్రజాకర్షక హామీలను రూపొందించి వాటినే ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంటాయి. ఒక పార్టీ వారు ఒకటిస్తే మేము రెండిస్తామంటూ అడిగిన వాటినే కాదు, అడగని వాటిని చేస్తామంటూ డంకా బజాయిస్తుంటారు. హోరాహోరీని తలపిస్తున్న శాసనసభ ఎన్నికల్లోనూ పార్టీలు పోటాపోటీగా మేనిఫెస్టోలను విడుదల చేశాయి. వరాలు ప్రకటించాయి, ఓట్లు పట్టేశాయి అనే తీరుగా రాష్ట్రం రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. గడువు సమీపిస్తున్నందున క్షేత్రస్థాయిలో నేతలు వీటినే ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంటూ ఓట్లు రాబట్టేందుకు తీవ్ర కసరత్తులే చేస్తున్నారు. అక్టోబర్ 15న కేసీఆర్ భరోసా పేరుతో మేనిఫెస్టోను బీఆర్ఎస్ విడుదల చేసింది. విజయవంతంగా అమలవుతున్న పథకాలన్నీ కొనసాగిస్తూనే కొన్ని కొత్త పథకాల్ని ప్రకటించింది. ఓటర్లను ఆకట్టుకునేలా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే కొత్త పథకాన్ని తెచ్చింది. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చింది. తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తామని తెలిపారు. 400కే సిలిండర్, పేద మహిళలకు 3000 రూపాయల భృతి, స్వయం సహాయక సంఘాలకు సొంత భవనాలు, వృద్ధాప్య వితంతు, ఒంటరి మహిళల పింఛన్లను 2016 నుంచి దశల వారీగా 5 ఏళ్లలో 5000కు పెంపు, దివ్యాంగులకు 4000 పింఛను, 6000 పెంచుతామన్న హామీలను ప్రకటించింది. రైతు బంధు దశల వారీగా 16,000 రూపాయలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల రూపాయలకు పెంపు, హైదరాబాద్లో మరో 1,00,000 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాలు, అసైన్మెంట్ భూములు క్రయ విక్రయాలపై ఆంక్షలు ఎత్తివేత, అగ్ర కులాల పేదలకు గురుకులాలు, అనాథ పిల్లలకు ప్రత్యేక విధానం, సిపిఎస్ రద్దుపై అధ్యయనం చేసేందుకు కమిటీ వంటి అంశాలన్నీ కేసీఆర్ భరోసాలో కీలక హామీలుగా ప్రకటించింది. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు 15 లక్షల రూపాయల వైద్య సేవలు, అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో 15 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తామని మేనిఫెస్టోలో కేసీఆర్ హామీ ఇచ్చారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని, భవిష్యత్తులో గిరిజనులకు మరిన్ని పథకాలు తెస్తామని చెప్పారు. బీసీలో వృత్తి పనులు చేసుకునే వర్గాలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తామన్నారు. మేనిఫెస్టో హామీల అమలు 6 నెలల్లో ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించారు. వృద్ధులకు 5,016, దివ్యాంగులకు 6,016, రైతు బంధు కింద 16,000 రూపాయల ఆర్థిక సహాయం, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే 6 గ్యారంటీలు, వివిధ డిక్లరేషన్లతో ప్రచారంలో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ జనాకర్ష మేనిఫెస్టోను ముందుకు తీసుకొచ్చింది. గాంధీ భవన్ వేదికగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభయహస్తం పేరిట మేనిఫెస్టోను ఆవిష్కరించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసి 6 నెలల్లో అమలు చేస్తామని, ఆర్టీసీ ఉద్యోగులను వేతన సవరణ పరిధిలోకి తీస్తామని తెలిపింది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్, భూ హక్కుల సమస్యల పరిష్కారానికి ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. పేదలకు పంచిన 25 లక్షల ఎకరాలపై పూర్తి హక్కులు, సర్పంచ్ల ఖాతాల్లోకి పంచాయతీ నిధులు బదిలీ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చింది. మూతబడిన 6,000 పాఠశాలల పునరుద్ధరణ సహా కొత్తగా 4 ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తామన్నారు. మెట్రోలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు 50% రాయితీ ప్రకటించిన కాంగ్రెస్ ఎల్బీ నగర్, ఆరంగర్, మెహదీపట్నం, బెల్ మార్గాలలో మెట్రో సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. ఆస్తి, ఇంటి పన్ను బకాయిలపై పెనాల్టీలు రద్దు చేస్తామని పేర్కొంది. అమరవీరుల కుటుంబానికి 25,000 పెన్షన్ ఇస్తామని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని వివరించింది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ సహా 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తానని తెలిపింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్,
దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని పేర్కొంది. మెగా డిఎస్సి ద్వారా 6 నెలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. బీసీ కులగణన ఆధారంగా రిజర్వేషన్లు, గీతా కార్మికులకు 10 లక్షల బీమా, స్వయం సహాయక బృందాలకు 10 లక్షల రూపాయల వరకు రుణం, 18 ఏళ్లు దాటిన విద్యార్థినికి ఉచితంగా స్కూటీ వంటి హామీలు ఇచ్చింది. దివ్యాంగుల పెన్షన్ 5,016, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపింది. మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి 5 లక్షల రూపాయలు, ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న కాంగ్రెస్ బీసీ కులగణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామని, సంచార జాతులకు 5% రిజర్వేషన్ ఇస్తామని పేర్కొంది. కర్ణాటకలో 5 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, తెలంగాణలోనూ అధికారంలోకి రాగానే తొలి మంత్రివర్గ సమావేశంలోనే 6 గ్యారంటీలను ఆమోదిస్తామని ఖర్గే వివరించారు. 100 రోజుల్లో అమలు చేసి చూపిస్తామన్నారు. ప్రజాకర్షక హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి, ధరణి స్థానంలో భూమాత పోర్టల్, సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు 10 అంశాలతో మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గిస్తామని, ధరణి స్థానంలో మీ భూమి వ్యవస్థను తీసుకొస్తామని పేర్కొన్నారు. ఉద్యోగస్తులు, పెన్షనర్లకు ప్రతి నెల 1నే వేతనాలు, పెన్షన్లు ఇస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కుంభకోణాలపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మత ప్రాతిపాదికన ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించి బీసీ, ఎస్సీలు, ఎస్టీలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఎస్సీ ఉపవర్గీకరణను వేగవంతం చేయడంలో సహకారం అందిస్తామన్నారు. కొత్త ఇళ్ల నిర్మాణం, అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు, అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు కోసం చిన్న, సన్నకారు రైతులకు 2,500 ఇన్పుట్ సహాయం అందిస్తామన్నారు. పీఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఉచితంగా పంటల బీమా, వరికి 3,100 మద్దతు ధర, పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిజామాబాద్ను టర్మరిక్ సిటీగా అభివృద్ధి చేస్తామని, ఆసక్తి గల రైతులకు ఉచితంగా దేశీ ఆవులు ఇస్తామని చెప్పారు. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్టాప్లు, ఆడబిడ్డ భరోసా పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాలికలకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు, స్వయం సహాయక బృందాలకు 1% వడ్డీకే రుణాలు, మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా 6 నెలలకు ఒకసారి ఉద్యోగాల భర్తీ, మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా ప్రతి 6 నెలలకు ఒకసారి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పేదలకు ప్రైవేట్ ఆసుపత్రులలో 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, ఏడాదికోసారి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిజాం సాగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని, సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రియంబర్స్ చేస్తామన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ స్థాయిలో నిర్వహిస్తామన్నారు. వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్రకు తీసుకెళ్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.